నెల్లూరులో తిరగాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, మా అక్క చెల్లెళ్ళకి చెప్పు, మీ మొగుళ్ళు చంపాం, మీ మొగుళ్ళని చంపాం, దొంగ సారా ఇచ్చాం, చీప్ లిక్కర్ ఇచ్చాం, వాళ్ళకి క్షమాపణ చెప్పి నెల్లూరులో క్యాన్వసింగ్ చెయ్యి అని కూడా అడుగుతున్నాం. నెల్లూరులో నువ్వు ఓటు అడగాలంటే మా అక్క చెల్లెళ్ళకి, నువ్వు చంపిన మా అన్న తమ్ముళ్ళందరికీ, మా అక్క చెల్లెళ్ళకి క్షమాపణ చెప్పు, వాళ్ళు విధవరాలు చేసిన దానికి క్షమాపణ చెప్పు అని కూడా నేను మనవి చేస్తాను. నవంబర్ 2022 గుర్తుందా? గుర్తుందా పొట్టాడా రేయ్ విజయ్? గుర్తుందా నీకు? నవంబర్ 2022 ఇంకొక వియంకుడిని సంకనాకి ఇచ్చేసావు, శరత్ చంద్రారెడ్డి పెనోకా ఇరికిచ్చావు కదా ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి మీద కేసు రాగానే ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ, మీ కంపెనీ, ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ సప్లై ఆపేసింది. నవంబర్ 2022లో ఆదాన్ డిస్టిలరీస్ ఎక్కడ ఇరుక్కోబోతామని భయంతో వెంటనే ఆపిచ్చేసాడు మన పొట్టి సారాయి రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉంటాను. ఈడు బ్రోకరు, పొట్టి సారాయి రెడ్డి దొంగ అని నేను చెప్పలా. నేను ఎప్పుడు ఎవరినేమన్నా, ఎవరు చెప్పారు? బ్రోకరు, దొంగ, మచ్చ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఏంది? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎవరు? దే ఆర్ కాల్డ్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్పారు? అది మామూలు ఆర్గనైజేషన్ కాదు, పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి పార్లమెంట్లో పాస్ చేసి బిల్ చేసి అందరు చార్టర్డ్ అకౌంటెంట్స్, భారతదేశంలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ ఈ ICAI వాళ్ళ భోగతాలన్నీ చూస్తుంది. అంటే ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నా, బయటకు వచ్చి అకౌంటెన్సీ చేసుకోవాలన్నా ఈ ICAIలో కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్టోబర్ 2023, 2017, 2019, 2023 వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఎవరికి పంపించారు? పొట్టి సారారెడ్డికి పంపించారు. ఏమని పంపించారు? ఒరే పొట్టుడా, నువ్వు పెద్ద దొంగవురా, నువ్వు మొత్తం నాకేసావు, నీ మీద CBI కేసులు ఉన్నాయి, నువ్వు అర్హుడువు కాదు, యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద ప్రొఫెషన్ కాల్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ, నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉండేదానికి అర్హుడువు కాదు